పంతులేముంది, ఏదో వస్తారు వెళ్తారు, 4 మాటలు తోచింది చెబుతారు, లేకుంటే సెలవులు. ఇది సమాజంలో ఉపాధ్యాయులపై ఉన్న చిన్న చూపు. కాని దానికి భిన్నం మా వృత్తి అంటున్నారు ఉపాధ్యాయులు. ఇంట్లో 2 పిల్లల్ని ఒక్క 4-5 గంటలు భరించలేని తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్స్ కు పంపితే ఉదయస్తమానం 10 గంటలు ప్రతి పిల్లవాడిలో మా పిల్లల్ని చూసుకుంటూ వారి సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ మా మెదళ్లను పీల్చి పిప్పి చేసిన వాళ్ల మెదళ్లను బాగు చేసి మేధావులను, డాక్టర్లను, యాక్టర్లను, ఇంజనీరింగ్లను, పోలీసులను, కలెక్టర్లను, లాయర్లను, టీచర్లను, నాయకులను, అధికారులను, ఆఖరికి సమాజానికి కీడు చేయని ఒక మంచి మనిషిలా నిలిచేలా తరాలు తరాలు తయారు చేసే నిత్య విద్యార్థులం మేము. మా పనులు శారీరకంగా అలసినట్టు కనిపించేవి కావు, చెమటను సాక్ష్యంగా చూపడానికి. మా పనులు బురదలోనో కార్ఖానాలోనో చేసేవి కావు, బట్టల కంటిన మురికిని చూపడానికి. మా పనులు మూసలు కావు, మోసాలు కావు. ఏ రోజుకా రోజు కొత్తే, పిల్లాడికి కొత్తే. ఏ రోజుకా రోజు సమస్యలు కొత్తే. మా వనరులు పిల్లలు మాత్రమే. మా పని చదువొక్కటే కాదు, జీవితాలు తీర్చిదిద్దడం కూడా. ఏ రోజుకు ఆ రోజో, నెలకో, ఏడాదికో ఫలితాన్ని చూపే కూలీలమో, రైతులమో, అధికారులమో కాదు సుమా. తరాన్ని తయారు చేస్తూ పోతాం. ఆ యజ్ఞంలో సమితులవుతాం. ఎలాంటి ఫలితాన్ని ఆశించని నిత్య కార్మికులం. మా చేతుల్లో నుండి ఒక్క పనికొచ్చే మనిషి తయారైనా అదే మాకు లక్షలు, కోట్లు. ఇదంతా పుణ్యానికి చేస్తారా అని అంటారా? మీ ఇంట్లో ఉన్న మీ సొంత 2 పిల్లల్ని బడికి పంపకుండా ఇంట్లోనే ఉంచండి. పెంచండి, విద్య నేర్పండి, బుద్ధులు నేర్పండి, విలువలను నేర్పండి. గొప్ప మేధావిని చేయండి, గొప్ప అధికారిని, కనీసం ఒక సమాజానికి పనికొచ్చే వ్యక్తిను, ఆఖరికి సమాజాన్ని గాడిలో పెట్టే సాధువును, సన్యాసినో చేయండి. అప్పుడు ఒక గురువు గుర్తుకొస్తాడు. అప్పుడే ఒక ఉపాధ్యాయుడు గుర్తుకొస్తాడు. అప్పుడే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ఉద్వేగాల, భావాల పరంగా అన్ని విధాల శిక్షణ ఇచ్చే ఒక బడి గుర్తుకొస్తుంది. ఎందుకండి కూర్చున్న కొమ్మను నరుకుతారు? అనంత సాగరమైన విద్యను, విజ్ఞానాన్ని మధించి అక్షర సేద్యంలో నిరంతరం మానసికంగా అలసిపోయి అర్థాంతరంగా తనువు చాలిస్తూ 10 మందికి బయటకు కనిపించే సాక్ష్యాలు చూపలేని నిస్సహాయులు.